అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మార్చ్ 20వ తేదీన గురువారం వీరి యొక్క దిన ఫలితాలను గమనించినట్లయితే వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి మేలు చేకూరుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా కుంభరాశివారు చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కుంభరాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కుంభరాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యనైనా కాని ఇట్టే ఛేదిస్తారు. ఆ సమస్య ఎంతవరకు వెళ్లినా కాని వదిలిపెట్టరు. సమస్య నుండి పారిపోరు. సమస్య వీరి నుండి పారిపోయే విధంగా చేస్తారు. అంతే విధంగా వీరికి ఎలాంటి లోటు అయినా జరిగితే మాత్రం, అంటే ఎవరి ద్వారా అయినా కాని ఆ కీడు కాని లేదంటే లోటు కాని జరిగిందని తెలిస్తే అస్సలు ఓర్పు పట్టరు. చాలా కోపంతో ఉంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి అన్యాయం చేసిన వాడిని కూడా అసలు విడిచిపెట్టేటువంటి రకం కాదండి. అలాగే ఎవరినైనా కాని ఒక మాట అనాలన్న కాని, లేదంటే ఏదైనా వీరిపైన ఏదైనా చెడు ప్రయోగం చేయాలన్నా కాని, లేదంటే వీరిపైన ఎవరి గురించి అయినా ఒకరికి చెప్పాలన్న కాని ఎదుటి వ్యక్తులకి గుండెల్లో హడలు వస్తుందన్నమాట. ఎందుకంటే కుంభరాశి వారిని చూస్తేనే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తులు గౌరవాన్ని ఇచ్చేస్తారు. అలా ఉంటారు కుంభరాశివారు. ఇక అలాగే చూసుకున్నట్లయితే కుంభరాశివారు వీరికి చాలా మంచి మనస్తత్వంతో ఉంటారండి. ఏదైనా కాని ఒక విషయాన్ని, అంటే ఒక మాటను ఎవరికైనా చెప్పొద్దు అన్న మాటను కూడా చాలా రహస్యంగా ఉంచుతారు. ఎవరితో కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేటటువంటి రకం కాదు. అలాగే ఎవరినైనా కాని ఒక మాట అనాలన్న కూడా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడేటటువంటి రకం వీరు. ఇక అలాగే కుంభరాశివారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. అయితే వీరు ఉద్యోగరీత్యా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటివారు రేపటి రోజున చాలా బిజీగా గడపబోతున్నారండి. అలాగే రేపటి రోజున ఇప్పటివరకు దేని గురించి అయినా కాని, అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు భయపడుతూ ఉన్నట్లయితే కనుక మీ భయాన్ని పోగొట్టుకోవడానికి, మీ భయాన్ని నివారించుకోవడానికి ఇదొక కీలకమైనటువంటి సమయంగా మీకు మారబోతుంది. అది శారీరక శక్తిని తగ్గించుకోవడమే కాకుండా మీకు ఒక మంచిగా, అంటే ఏదైతే మీరు టెన్షన్స్ ఎక్కువగా గురైపోయి ఒక పనిని చేయాలా వద్దా అని దాని గురించి, అంటే విపరీతమైనటువంటి భయంతో ఏమైనా చేస్తే ఏదైనా జరుగుతుందేమో, లేదంటే అది సక్సెస్ అవుతుందో లేదో అనేటటువంటి టెన్షన్తో భయంతో ఏదైనా ఒక పని వెనకడుగు వేస్తూ ఆ పనిని సమర్థవంతంగా చేయకుండా వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి పనిలో రేపటి రోజున మీరైతే చక్కగా మీకు ఉన్నటువంటి భయాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి మంచిగా ఒక నిర్ణయమైతే తీసుకుంటారండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో కూడా మంచిగా, అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయం రేపటి రోజున మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కోసమై ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారు రేపటి రోజున. అంటే ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కనుక గురవుతూ ఉన్నట్లయితే మీ భాగస్వామి ఆమె కోసం, ఆమె అనారోగ్యం అంటే కొంచెం అనారోగ్యం బాగుండాలని చెప్పి ఆరోగ్యం కోసమై మీరు కొంచెం ధనాన్ని అయితే ఖర్చు పెడతారు. అయినా కూడా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదండి. ఎప్పటినుండో పొదుపు చేస్తున్నటువంటి ధనం మీకు రేపటి రోజున మీ చేతికి రాబోతుంది. కాబట్టి ఆ ధనంతో మీ భాగస్వామి యొక్క ఆరోగ్యమైతే కాపాడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని చెప్పి మీరు తెలుసుకోవాలి. అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి. కాబట్టి ఆ కోపం అనేది కాస్త రేపటి రోజున మీరు పక్కన పెట్టాలండి. ఏదైనా కాని సంతకాల విషయంలో కాని, లేదంటే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అన్నా గాని మీరు పట్టించుకోకండి. ఇక అలాగే ఈరోజు ప్రేమికుల పరంగా మీ ప్రేమ కథ అనుకోనటువంటి మలుపు తిరగబోతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడబోతున్నారనే చెప్పుకోవాలి. మీరు నిర్ణయం తీసుకునే ముందు కూడా అన్ని జాగ్రత్తగా ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవడం మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. అలాగే ఈరోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనటువంటి రోజులుగా మీరైతే ఏదైనా కొత్తగా ఎవరైనా ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నవారు ఉంటారు కదా, అలాంటివారు రేపటి రోజున ప్రమాణపూర్వకంగా మీరైతే మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ఇక ఈ రోజు నుండి మీ జీవితం మరల కొత్తగా, అంటే ఎవరైతే విడిపోయిన జంట కావచ్చు, లేదంటే ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నవారు కావచ్చు, లేదంటే చాలా రోజుల నుండి ఒక బంధాన్ని దూరం పెట్టి మరల తిరిగి వారు జీవిత భాగస్వామితో కలిసి ఇక నుండి మేము ఎటువంటి తప్పులు చేయమని చెప్పి ఒకరికొకరు ప్రమాణం చేసుకుని జాగ్రత్తగా వారి లైఫ్ని అయితే లీడ్ చేయబోతూ ఎవరైతే ఉంటారో వారు కూడా చక్కగా అయితే వారి జీవితాన్ని మరలా పునః ప్రారంభిస్తున్నారు అనే చెప్పుకోవాలి రేపటి రోజున. ఇక రేపటి రోజున మీరు సమయాన్ని చాలా ఎక్కువగా వృధా చేయకుండా మీకు ఇంతకు
ముందు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని చక్కగా సమర్థవంతంగా చేసేసుకోండి. ఖాళీ సమయంలో చక్కగా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందంగా కనిపిస్తూ ఆనందంతో తాండవించబోతున్నానని చెప్పుకోవాలి. మిమ్మల్ని ఆనందింపచేసేటటువంటి రోజుగా రేపటి రోజున మారబోతుంది. అలాగే ఖచ్చితమైనటువంటి ఇంకా మీకు ఈ యొక్క జాతక పరంగా మీకు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి దైవం ఎవరైనా ఉన్నారంటే కుంభరాశివారికి పరమేశ్వరుడు. అలాగే నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కూడా అంటే ఏలినాటి శని ప్రభావముంది కాబట్టి కుంభరాశి వారికి నవగ్రహారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు చక్కగా అనుకూలంగా చేసుకోవడానికి నవగ్రహారాధన తప్పనిసరిగా చేసుకోండి అండి. నవగ్రహారాధన చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి పనుల్లో మీరు బిజీగా గడుపుతున్నప్పటికీ కూడా కాస్త ఏదైనా టెన్షన్స్తో ఉన్నా కానీ నవగ్రహారాధన చేసుకోవడం కానీ ఏదైనా స్వామివారికి అంటే శని గ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు చక్కగా మీరు ఏ పనుల్లో అయితే వెనకబాటు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. అలాగే మీరు రేపటి రోజున క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆటగా అంటే ఏదైనా గేమ్స్ పరంగా మీరు చక్కగా వాటిలో అయితే పాల్గొంటారండి. ధ్యానము యోగ మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. మీకు డబ్బు విలువ కూడా బాగా తెలుసు కాబట్టి ఆచితూచి ఏదైనా ఒక విషయంలో కానీ జాగ్రత్త పడేటటువంటి తత్వం మీకు ఎక్కువగా కుంభరాశివారికి ఉంది. కాబట్టి డబ్బు విలువ ఏంటంటే అండి మీకు ఎందుకు బాగా తెలుసు అంటున్నాను అంటే ఏదైనా కాని కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అనే రకం మీరు. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టరు అన్నమాట. కాబట్టి మీకు డబ్బు విలువ అనేది బాగా తెలుసు కాబట్టి ఎక్కడ ఏ వస్తువుకి ఏం ఖర్చు పెట్టాలి, ఏ విషయానికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మీకు బాగా తెలుసు. అయితే రేపటి రోజున మీరు డబ్బు విలువ బాగా తెలుసుకుని అంటే తెలుసు కాబట్టి మీకు అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు అయితే రేపటి రోజున మీరు చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు జాగ్రత్త చేసుకోండి. ఇక ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు అంటే కొంచెం విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అని తెలుసుకోండి. స్నేహితులతో ఉత్సాహంగా ఆనందంగా వినోదాలతో గడపడానికి రేపటి రోజున అనువైన రోజు. అలాగే మీ ప్రియమైన వారు మీరు చెప్పేది వినకుండా వారికి ఏది అనిపిస్తే అది చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఆ విషయంలో మీరు కూడా కాస్త వారు ఏది చెప్తే దానికి సరేనని చెప్పండి. ఎందుకంటే మీరు ఒకటి చెప్పి అవతల వారు ఇంకొకటి చెప్పడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు వస్తాయి. కాబట్టి ఇది మీకు కొంచెం విచారాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎదుటివారు ఏం చెప్పినా కూడా సరేనని చెప్పండి. మీకు అంటే మీ అంతట మీరు అంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకునేటప్పుడు మీ ఇంట్లో వారికి కాని లేదంటే మీ భాగస్వామి కాని తీసుకుంటే బాగుంటుంది. అదే మీకు సంబంధించినటువంటి స్నేహితులు కాని ఎవరైనా కాని వారు చెప్పేది జాగ్రత్తగా మీరు వినకుండా పెట్రెహకి అంటే మీరు ఏదైనా అంటే ఒక సలహా ఇవ్వడం కాని అలాంటివి చెప్పడం వల్ల వారికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా కాని మీ ఇష్టపూర్వకంగా చేయండి అని చెప్పి ఒక మాట అయితే చెప్పండి ఎదుటి వ్యక్తులకి. అది ఎప్పటికైనా కూడా మీకు మంచిగా ఉంటుంది. ఇక మీకు కొంత విచారాన్ని కలిగించే అంశంగా కూడా ఇది మారబోతుంది రేపటి రోజున. కాబట్టి ఎవరైనా ఏదైనా వారికి సంబంధించినటువంటి విషయంలో మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే మీకు ఇష్టం వచ్చినది మీకు చేయాలనిపించినది చేయండి అని చెప్పి వారితో సున్నితంగా చెప్పడం వల్ల మీరు కొంచెం అంటే దాంట్లో నుంచి బయటపడవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఆఫీస్లో మీకు ఈరోజు ఓ అద్భుతమైనటువంటి రోజులా కనిపించబోతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి కూడా తొందరగా వెళ్ళిపోతారు. ఇక దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కూడా కాలక్షేపంగా అంటే కాసేపు పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకైతే వెళ్తారండి. ఆఫీస్లో అన్ని అంశాలు కూడా ఈ రోజున మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే మీకుపై అధికారుల నుండి వచ్చేటటువంటి టెన్షన్స్ కానీ ఇలాంటివి రేపటి రోజున ఏమీ కనిపించడం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మిమ్మల్ని మీరు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఆనందంగా గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు ఏదైతే కొన్ని అంటే ఏదైనా బాగా ఏదైనా ఒక విషయంలో మంచిగా ఆలోచించినప్పుడు కొంచెం బోర్గా అనిపించింది అనుకోండి, మీ పక్కన వారితో ఏదైనా ఒక మాట చెప్పుకోవడం వల్ల మీకు కొంచెం రిలీఫ్ అయిపోతారు. మీ మనసులో ఉన్నటువంటి ఆ బోర్నెస్ కూడా బయటికి వెళ్ళిపోయి మీ మనసంతా కూడా రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా అయితే గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి రేపటి రోజున అంతా కూడా ప్రశాంతంగానూ అనుకూలంగానూ అలాగే మీరు అనుకున్న విధంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలండి. సాయంత్రానికి మీరు ఏ సమయం అయినా కానీ సాయంత్రానికి చాలా అంటే చాలా కూల్గా రిలీఫ్ అవ్వబోతున్నారనే చెప్పుకోవాలి. మంచి వార్తలతోనూ అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ అన్యోన్యంగానూ ఆప్యాయతగాను గడిపేందుకు రేపటి రోజున అనువైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారికి రేపటి రోజున చెప్పుకున్నటువంటి ఈ ధన ఫలితాల గురించి అలాగే ఈ టాపిక్ గురించి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరి కొంతమందికైతే షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్కు సపోర్ట్ చేయండి. రేపటి రోజున మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.